హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఎవరికైతే బడ్జెట్లో దట్ ఈస్ అండర్ 10 lakhsలో ఒక 7-seater కార్ కావాలి అనుకుంటే మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రెనో యొక్క ట్రైబర్ అయితే ఉంది. సో లాస్ట్ 6 years నుంచి కనుక చూసుకుంటే ఎప్పుడైతే ఈ ట్రైబర్ లాంచ్ చేశారో అప్పటి నుంచి మనకి చిన్న మైనర్ అప్డేట్స్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని వచ్చారు ఈ ట్రైబర్కి. అండ్ ఈ ఫేస్ లిఫ్ట్లో మనకి దీని యొక్క ప్రైసింగ్ కానివ్వండి 6,29,000 రూపీస్ ఎక్స్ షోరూమ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఫీచర్స్ కనుక చూసుకుంటే 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ అదేవిధంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ నేను వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు రెనో హర్ష విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. సో వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక అండ్ అదేవిధంగా శ్రీకాకుళం అండ్ బోత్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక రెనో కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ రెనో హర్ష. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. ఆల్రైట్, ఈ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో మనకి కొత్తగా 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో అండ్ ఎమోషన్ లాంటి వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ట్రైబర్ వచ్చేసి మనకి ఎమోషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి ఇది 8,87,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆనర్ వచ్చేసినప్పటికీ మనకి అరౌండ్ 10,63,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఆల్రైట్, ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్లో ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అవి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ అది చూసుకోవచ్చు, మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అవి చూసుకుంటే ఇదే మెయిన్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఈ టాప్ మోడల్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, దానిపైన చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ మొత్తం చూసుకోవచ్చు, టోటల్ మేక్ ఓవర్ అయితే వచ్చింది. అదేవిధంగా ఫ్రంట్ లోగో ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అయింది, కొత్త రెనో లోగోతో వస్తుంది ఈసారి. ఇంకా కింద చూసుకుంటే చూడొచ్చు మనకి ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద బంపర్, లోవర్ బంపర్ అంతా మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఫంక్షనాలిటీ కూడా చూసుకున్నా మనకి లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. అదేవిధంగా అప్పర్ గ్రిల్లో కూడా మనకి లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్ గ్రిల్కి. అండ్ ఇక్కడ కార్నర్స్లో చూసుకుంటే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఈ పర్టికులర్ ఏరియా చూసుకోవచ్చు మనకి ఇక్కడ డార్క్ సిల్వర్ కలర్ ఫినిష్ వచ్చింది. అండ్ బై ద వే మనకి సేఫ్టీ కోసం ఫ్రంట్ 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ కార్నర్స్లో చూసుకోవచ్చు టోటల్ 3 ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఇంకా పైన బానెట్ మీద అది చూసుకోవచ్చు మనకి ప్రాపర్ క్రీజింగ్ అయితే వచ్చింది కొంచెం స్టైలింగ్ కోసం. అండ్ దాంతోపాటు పైన చూసుకుంటే ఇక్కడ సింగిల్ నాజిల్ అయితే వస్తుంది, స్ప్రే నాజిల్. అండ్ బై ద వే ఈ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఇవి. సో ఈ టాప్ మోడల్లో మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు మనకి ఈసారి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా మనకి ఈ ఫేస్ లిఫ్ట్ ట్రైబర్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దానికి సెన్సార్ అయితే ఇక్కడ ఉంది. ఇంక ఇప్పుడు సైడ్స్కి వచ్చేస్తే చూసుకోవచ్చు వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో మనకి చూస్తున్నారు కదా, ప్రాపర్ వీల్ క్లాడింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న ప్రొవిజన్. ఇది యాక్చువల్లీ టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ టర్న్ ఇండికేటర్స్ అవి లోవర్ మోడల్స్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఓఆర్వీఎమ్స్లో అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. ఇంకా వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 185/65 సెక్షన్ 15-inch టైర్స్ ఇవి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఎలాయ్స్ అయితే కాదు, సో డోంట్ గెట్ ఫుల్, ఇవి వచ్చేసి ఫ్లెక్స్ వీల్స్ అనమాట. సో డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తున్నాయి. సో ఎవరు చూసినా ఇది ఎలాయ్ అంటారు, బట్ ఇది ఏంటంటే పైన వీల్ క్యాప్ ఇది అండ్ లోపల మనకి స్టీల్ వీల్స్ అయితే వస్తున్నారు. సో చూడటానికి ప్రాపర్ ఎలాయ్లా ఉంది, డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 182 mm అయితే ఉంది ఆర్ 18.2 cm. సో ఎంపీవీకి ఇది ప్రాపర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనే చెప్పుకోవచ్చు, డీసెంట్ ఇనఫ్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి బోత్ ద రూఫ్ అండ్ అదేవిధంగా ఓఆర్వీఎమ్స్ మ్యాచ్ అవడానికి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నాం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్. పైన చూసుకోవచ్చు మనకి ప్రాపర్ రూఫ్ రైల్స్ ఉన్నాయి, ఇవి ఫంక్షనల్, ఇవి అప్ టు 50 kgs ఆఫ్ లోడ్ అయితే బేర్ చేయగలం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ చూసుకోవచ్చు ఫ్రంట్ మౌంటెడ్ యాంటీనా వస్తుంది, చూస్తున్నారు కదా. క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూసుకోవచ్చు సీ పిల్లర్ దగ్గర, డీసెంట్గానే ఉంది. అండ్ ఓవరాల్ సైడ్ కనుక చూసుకుంటే మనకి పెద్ద చేంజెస్ అయితే లేదు, ఓన్లీ మనకి ఫ్రంట్ ఫేస్ అయితే చేంజ్ అయింది. రియర్ కూడా చూద్దాం ఏవైతే చేంజెస్ వచ్చాయో. సో వెనకాల చూసుకోవచ్చు ఎలిమెంట్స్ అన్నీను. సో టేల్ గేట్ మీద ఈ పార్ట్ ఆఫ్ ద హెడ్ ల్యాంప్స్ కానీ అదేవిధంగా ఈ గ్లాసీ బ్లాక్ ఫినిష్ కానీ ఇవి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. దాంతోపాటు చూసుకుంటే మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ కూడా దీంట్లోనే ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా న్యూ లోగో, రెనో లోగో. ఇంకా పైన చూసుకుంటే విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, వైపర్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, దాంతోపాటు
నాజిల్ కూడా ఉంది, స్ప్రే నాజిల్. ఇక్కడ మనకి డ్రైవర్ బ్యాడ్జింగ్ వస్తుంది. లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్తో. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి, 3 రియర్ పార్కింగ్ సెన్సార్. దాని కింద చూసుకుంటే మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్తో లోవర్ బంపర్, దాంతోపాటు రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ ట్రైబర్ 7 సీటర్ కాబట్టి మనకి ఇక్కడ ఆల్ 3 rows కనుక అన్ఫోల్డ్ చేసి ఉంటే లేదా యూస్ చేస్తూ ఉంటే మనకి ఇంత బూట్ స్పేస్ అయితే మనకి ఉంటుంది, రిమైనింగ్ బూట్ స్పేస్. సో ప్రాబ్లీ సాఫ్ట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 పెట్టుకోవచ్చు చిన్నవి. అదర్ దాన్ దట్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి కింద ఇక్కడ అయితే ఉంటుంది చాసీ కింద. సో చూస్తున్నారు కదా. ఇంకా థర్డ్ రో సీట్స్ విషయానికి వస్తే ఇవి చూసుకోవచ్చు, ఇవి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇది మీరు ఫోల్డ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే మనకి అరౌండ్ 625 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే మనకి ఉంటుంది. సో 5 members కనుక ట్రావెల్ చేస్తే మీకు లాట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ రో ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. వెల్ దట్స్ ఆల్ అబౌట్ ద థర్డ్ రో. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంకా డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ పవర్ విండో స్విచెస్ ఉన్నాయి, చైల్డ్ లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్. అండ్ అదేవిధంగా డోర్ ఓపెనర్స్ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ ఫినిష్. కిందేమో మనకి స్పీకర్స్, దాని పక్కన మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ ఫర్ బాటిల్స్. అండ్ మొత్తం డాష్ బోర్డ్ లేఅవుట్ అది చూసుకోవచ్చు మనకి బెయిజ్ కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. ఆల్రైట్, ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ అదేవిధంగా రిక్లైన్ ఫంక్షన్తో కూడా వస్తుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు సీట్. నౌ ఇక్కడ చూసుకోవచ్చు స్టీరింగ్ వీల్ అదిను. సో ఇది 3 spoke స్టీరింగ్ వీల్ ఇది. అండ్ ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద స్టీరింగ్ వీల్ మనకి లెదర్ ర్యాపింగ్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ అ 3 spoke యూనిట్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్. అండ్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ లేఅవుట్స్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది ఓన్లీ టాప్ మోడల్ ఎమోషన్లోనే వస్తుంది. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది, మీరు డైల్స్ అవి చేంజ్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం డోర్ ఓపెన్ ఉంది కాబట్టి మనకి ఇలా అయితే చూపిస్తుంది డోర్ ఓపెనింగ్ అది. అండ్ దాంతోపాటు సీట్ బెల్ట్ ఇండికేటర్ అండ్ అదేవిధంగా ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి. ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ గేజ్ ఇది ప్రాపర్ డిజిటల్ ఫ్యూయల్ గేజ్. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి టెంపరేచర్ అయితే ఉంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా మనకి దీంట్లో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి వైపర్ స్టాక్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది, ఫ్లోటింగ్ టైప్ యూనిట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా చూసుకోవచ్చు మనకి ఈజీగా ఉన్నాయి ఆప్షన్స్ అని. మనకి డైరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ హోమ్ బటన్ కనుక నొక్కితే సో చూస్తున్నారు కదా మనకి రేడియో సెట్టింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అవి ఉన్నాయి. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. మనకి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి బట్ అడాప్టివ్ అయితే కాదు. సో అదేవిధంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో మనకి రియర్ పార్కింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ యొక్క లేఅవుట్ అది చూపిస్తుంది. అదేవిధంగా సైడ్ చూసుకుంటే మనకి షార్ట్ కట్ బటన్స్ ఉన్నాయి. దాని ఫాలో చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ అండ్ అదేవిధంగా మిగతా యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి. పార్క్ అసిస్ట్ స్విచ్ కానీ, హెజార్డ్ ల్యాంప్ అండ్ అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్, ఏసీ ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. ఏసీ కంట్రోల్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఇవి. సో మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆటోమేటిక్ అయితే కాదు. అండ్ దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడ మనకి ఇంజిన్ స్టాప్ స్విచ్. అండ్ దాని చుట్టూ చూసుకోవచ్చు మనకి నర్లింగ్ ఫినిష్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఇక్కడ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ అగైన్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట. మీరు ఆన్ లేదా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నా ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదే టాప్ మోడల్లో మనకి ఆటోమేటిక్ వేరియంట్ ఆప్షన్ కూడా ఉంది. దాన్ని ఫాలో చూసుకుంటే మనకి ఇక్కడ స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కాకుండా మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ కూల్డ్ ఇది. సో కూల్డ్ గ్లవ్ బాక్స్ టైప్ అనమాట సెంట్రల్ కన్సోల్లో, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో డ్రింక్స్ కానీ ఏమైనా మీరు కూల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రియర్ ప్యాసింజర్స్ ఇక్కడ అడ్జస్టర్ అయితే ఉంది. దాన్ని ఫాలో అవుతూ ట్రైబర్ ఈజ్ నోన్ ఫర్ ప్రాక్టికాలిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అప్పర్ గ్లో బాక్స్ మనకి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి లోవర్ గ్లో బాక్స్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అడిషనల్గా సన్ గ్లాస్ హోల్డర్ కానీ ఇవి కానీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఎలిమెంట్ అంతా చూసుకోవచ్చు మనకి ఒక సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ IRVM. ఇక్కడ మనకి LED రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. సన్ వైజర్స్లో చూసుకోవచ్చు ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ ఉంది, డ్రైవర్ సైడ్ అయితే లేదు. ఓన్లీ మనకి టికెట్ హోల్డర్ ఒకటి వస్తుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. డోర్ ఓపెనింగ్ అదే చూడొచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది రియర్ డోర్స్ అవిను. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. సో చూస్తున్నారు కదా ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెకండ్ రో సీట్స్ ఇవి
యాక్చువల్లీ స్లైడ్ చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా బ్యాక్కి సెట్ చేస్తే నీ రూమ్ అది చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా అడ్జస్ట్మెంట్గా అయితే నేను సెట్ చేసుకున్నా. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చూసుకోవచ్చు. నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. దాంతోపాటు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. హెడ్ రూమ్ కూడా చూసుకున్నా మనకి చాలా అంటే చాలా హెడ్ రూమ్ అయితే ఉంది. సో ఈజీగా ఒక 6 feet పర్సన్ కూడా ఇక్కడ కూర్చోపెట్టచ్చు. అండ్ దాంతోపాటు సైడ్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. నా ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా టంబుల్ డౌన్ ఫంక్షన్. సో ఈ టంబుల్ డౌన్ ఫంక్షన్తో యాక్చువల్లీ మీరు థర్డ్ రో సీట్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా మీరు థర్డ్ రో సీట్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ 2 passengers మనకి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. నౌ ఒకవేళ మీరు ఫ్రంట్కి కనుక సెట్ చేసుకుంటే మీ కంఫర్టబుల్ పొజిషన్లో రియర్ ప్యాసింజర్ లేదా థర్డ్ రోలో ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఇంకా కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. అండ్ అదేవిధంగా డోర్స్లో చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్, కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు. ఈజీగా 2 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్ అండ్ చార్జ్ చేసుకోవడానికి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బై ద వే ఫ్రంట్ క్యాబిన్లో మీకు చెప్పినట్టు ఇక్కడ మనకి రియర్ ప్యాసింజర్స్ ఏవైతే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా సైడ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా. సో ఇవి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కంట్రోల్ అయితే ఉంది 1, 2, 3. బై ద వే డ్రైవర్ సీట్కి ఏంటంటే ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ అయితే రాదు. సెకండ్ రో సీట్లో కూడా మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే లేదు. సో సెకండ్ రో వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క థర్డ్ రో అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ట్రైబర్ యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ థర్డ్ రో అని చెప్పుకోవాలి. సో థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ సీట్ ఏదైతే ఉందో ఇది టంబుల్ డౌన్ ఫంక్షన్తో వస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసి మీరు ఈజీగా థర్డ్ రోని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ప్రస్తుతం నేను రెనో ట్రైబర్ థర్డ్ రోలో ఉన్నాను. ఈ సెకండ్ రో సీట్ ఏదైతే ఉందో నా అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. 5 feet 10 inches ఉంటాను. సో కొంచెం రిలాక్స్గానే పెట్టుకున్నాను. సో అలా సెట్ చేసుకోగా మనకి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ ఫార్చునర్లో కూర్చున్నట్టే ఉంది. ఫార్చునర్లో ఎంత స్పేస్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది. అడల్ట్స్ని కూడా కూర్చోబెట్టవచ్చు. సో నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉందో దీనివల్ల ఇంకా కంఫర్టబుల్గా అయితే ఉంది. స్పేస్ విషయానికి వస్తే చాలా సర్ప్రైజింగ్. ఈవెన్ లాస్ట్ టైం ఆ ట్రైబర్ ఏదైతే ఉందో ప్రీ ఫేస్ లిఫ్ట్ అది కూడా నేను రివ్యూ చేశాను. అప్పుడు కూడా ఇంత స్పేషియస్గానే ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 12 volts పవర్ సాకెట్, ఇక్కడ చిన్న ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ని ప్లేస్లో ఉంచడానికి ఇక్కడ చిన్న ఇవి ఉన్నాయి. ఇక్కడ మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో మరీ చిన్నగా లేదు, ప్రాపర్ సైజ్లో ఉంది. క్లాస్ట్రోఫోబిక్గా అయితే లేదు. ఇంకా ఏసీ వెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి థర్డ్ రో ప్యాసింజర్స్కి. సో ఓవరాల్ ఇట్స్ వెరీ మేనేజబుల్ అండ్ కంఫర్టబుల్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. సో బిగ్ థమ్స్ అప్ ఫర్ రెనో. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఏదైతే మనకి అవుట్ గోయింగ్ ట్రైబర్ ఏదైతే ఉందో ప్రీ ఫేస్ లిఫ్ట్ సేమ్ ఇంజనే మనకి ఇక్కడ ఈ ఫేస్ లిఫ్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అదే 3 cylinder 1 liter పెట్రోల్ ఇంజిన్, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 72 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 5-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఆటోమేటిక్ ఓన్లీ మనకి టాప్ మోడల్ ఎమోషన్లోనే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ అదేవిధంగా హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ రెనో ట్రైబర్కి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.